హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సి లోన్ బజార్ పోర్టల్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో సిఎస్సి లోన్ బజార్ పోర్టల్లో వచ్చేసి మనకి ఏంటంటే ముత్తూట్ ఫిన్కార్ప్ అనేటువంటి కంపెనీ లైవ్ చేయబడింది. సో దీంట్లో వచ్చేసి మనం 2 టైప్స్ ఆఫ్ లీడ్స్ జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి గోల్డ్ లోన్, సెకండ్ వన్ వచ్చేసి ల్యాబ్ అనమాట. సో ఈ రెండింటికి సంబంధించి మనం లీడ్స్ జనరేట్ చేయడం ద్వారా ఎంతైతే కమిషన్ వస్తుందని చెప్పేసి మనకు సిఎస్సి ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి అయితే అఫీషియల్గా ఎక్స్లో ఈ యొక్క పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకే అండి. సో మీరు ఈ పోస్టర్లో చూడొచ్చు, ముత్తూట్ ఫిన్కార్ప్ గోల్డ్ లోన్ అండ్ ల్యాబ్ లోన్ ఈజ్ లైవ్ ఆన్ సిఎస్సి లోన్ బజార్ పోర్టల్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు గోల్డ్ లోన్ పైన వచ్చేసి మినిమం వచ్చేసి 0.8% కమిషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం వచ్చేసి 1% కమిషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది గోల్డ్ లోన్ పైన. ఓకే అండి. నెక్స్ట్ ల్యాబ్ చూసుకున్నట్లయితే మనకి 0.6% అయితే కమిషన్ రావడం జరుగుతుంది. ఏదైతే మనం లీడ్ జనరేట్ చేసి దాని ద్వారా అమౌంట్ అయితే కస్టమర్కి డిస్బర్స్మెంట్ అవుతుందో దానిపైన మాత్రమే ఈ యొక్క కమిషన్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించి ఏ విధంగా లీడ్స్ జనరేట్ చేయాలని చెప్పేసి ఫ్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనం లైవ్లో చూద్దాం అనమాట. ఓకే అండి. సో మీరు లోన్ బజార్ పోర్టల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ముందుగానే కనిపిస్తుంది కదా ఇక్కడ లోన్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మెన్యూలో దానిపైన క్లిక్ చేసేయండి. ఓకే. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లోన్కు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా షో చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి గోల్డ్ లోన్ ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గోల్డ్ లోన్కు సంబంధించి 3 కంపెనీలు అయితే ఇస్తున్నాయన్నమాట మన సిఎస్సి నుంచి అయితే. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకునే కంపెనీ అనమాట ముత్తూట్ ఫిన్కార్ప్. ఓకే. సో దీంట్లో మనం ఏ విధంగా లీడ్ చేయాలని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్ అనమాట. ఇది రెడ్ ముత్తూట్ అని బయట పిలుస్తుంటారు, అండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది బ్లూ ముత్తూట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ రెడ్ ముత్తూట్లో, సో ముత్తూట్ ఫైనాన్స్లో వచ్చేసి గోల్డ్ లోన్కు సంబంధించి కమిషన్ వచ్చేసి 0.8% అనేది వస్తుందన్నమాట. ఓకే అండి. సో ఇప్పుడు మనం ముత్తూట్ ఫిన్కార్ప్లో వచ్చేసి 0.8% కమిషన్ నుంచి నెక్స్ట్ ఇది మినిమం అనమాట. నెక్స్ట్ 1% అనేది మ్యాక్సిమం అనమాట. ఓకే. ఈ 1% కమిషన్ అనేది మ్యాక్సిమం. సో ఏ విధంగా గోల్డ్ లోన్కి అప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ అప్లై లోన్ ఇచ్చారు కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా మనకైతే కస్టమర్ డీటెయిల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మీరు కస్టమర్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కస్టమర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఓటీపీ వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఎంటీ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. సో కస్టమర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఫిలప్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై నౌ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు అయితే ఒక పాపప్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ కస్టమర్ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. ఓకే. దాని తర్వాత కస్టమర్ యొక్క ఇది ఫస్ట్ నేమ్ అనమాట. తర్వాత కస్టమర్ యొక్క లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. దాని తర్వాత కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత కస్టమర్ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కస్టమర్ యొక్క సిటీ అనేది సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ కస్టమర్ యొక్క జిప్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇది జిప్ కోడ్ అంటే ఏదో కదండి, పిన్ కోడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ కస్టమర్ యొక్క లోన్ రిక్వైర్మెంట్ అమౌంట్ ఎంతనో ఇక్కడ మీరు ఫిలప్ చేసేయండి. ఓకేనా. సో చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయి కస్టమర్కి లీడ్ రిఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే బ్లూ ముత్తూట్ ఫిన్కార్ప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కస్టమర్కి కాల్ చేసి ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తారు. సో దానిపైన ఆ యొక్క అమౌంట్ అయితే ఏదైతే డిస్బర్స్మెంట్ అవుతుందో దానిపైన వచ్చేసి మీ యొక్క కమిషన్ వచ్చి 0.8% అనేది రావడం జరుగుతుంది. సో ఇది మినిమం, 1% అనేది మ్యాక్సిమం అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది గోల్డ్ లోన్కి సంబంధించి ఏ విధంగా లీడ్ జనరేట్ చేయాలి అది బ్లూ ముత్తూట్ ఫిన్కార్ప్లో అని చెప్పేసి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ల్యాబ్కు సంబంధించి ఏ విధంగా లీడ్స్ జనరేట్ చేయాలని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ సేమ్ మళ్ళీ మనం లోన్ ప్రొడక్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ చాలా రకాల కంపెనీలు అయితే ల్యాబ్కు సంబంధించి లైవ్లో ఉన్నాయన్నమాట మనకి. సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేసి బ్లూ ముత్తూట్ ఫిన్కార్ప్కి సంబంధించి కాబట్టి ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. ఓకేనా. సో అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మనం ఇదివరకు గోల్డ్ లోన్ ఏ విధంగా అయితే లీడ్ జనరేట్ చేస్తామో అదే విధంగా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ సేమ్
కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్కి ఓటీపీ వెళ్తుంది, ఇక్కడ ఎంటీ బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో కస్టమర్ యొక్క ఓటీపీ ఎంటర్ చేసేయండి, ఇక్కడ వెరిఫై నౌ పైన క్లిక్ చేసేయండి. వెరిఫై సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. ఓకేనా. దాని తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి కస్టమర్ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అనమాట, అది మీరు ఎంటర్ చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ లోన్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. లీడ్ రిఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో దీని ద్వారా తర్వాత ప్రాసెస్ అనేది ముతూట్ ఫిన్కార్ప్ వాళ్ళు కస్టమర్తో కాంటాక్ట్ అయ్యి ఆ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. సో అది సక్సెస్ఫుల్గా అమౌంట్ అనేది డిస్బర్స్మెంట్ జరిగితే మీకు వచ్చేసి దీనిపైన 0.6% కమిషన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇదన్నమాట. ఓకే అండి, ఈ అప్డేట్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జనరల్ స్టార్టింగ్.